Suppose some delicious dinner is there, it is very difficult to keep the people in the meeting. చూడండి, మంచి రుచికరమైనటువంటి రాత్రి భోజనం చేయబడింది అనుకోండి, మరి మనుషులందరూ కూడా మీటింగ్లో ఉంచడం అనేది బహు కష్టం. And at the same time, అదే సమయంలో after a delicious lunch, that is imported meat from Australia, so it is very difficult to keep them in the meeting again. చూడండి, రుచికల మరి మధ్యాహ్న భోజనం తర్వాత అనగా మరి ఆస్ట్రేలియా నుంచి తెప్పించబడినటువంటి మాంసం మరి తిన్న తర్వాత వాళ్ళను మీటింగ్ లో మరి మెలకుగా ఉంచడం బహు కష్టం. So Australian meat is more powerful than an Indian preacher. కాబట్టి దీని అర్థం ఏంటంటే ఆస్ట్రేలియా నుండి మరి తెప్పించబడినటువంటి మాంసము మరి ఇండియా నుంచి వచ్చిన బోధకుని కంటే కూడా శక్తివంతమైంది. So anyhow, we will try our level best to keep you intact, attentive. కాబట్టి మనం అందరం శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మనం అందరం శ్రద్ధ కలిగి గమనం కలిగి మెలకుగా ఉండి దేవుని వాక్యం వినడానికి. Of course, yesterday it was okay. నిన్నటి దినం మనం పర్వాలేదు అనుకుంటాను. So if we are successful today, okay, you can sleep tomorrow. ఈ రోజున మనం కనుక విజయవంతులమైతే రేపటి దినం చక్కగా నిద్రపోవచ్చు. Nobody will disturb you. ఎవరు కూడా మిమ్మల్ని ఆటంకపరచరు. So anyhow, we will turn to once again Genesis 49 verse 22 and we will read all together, please. ఏదేమైనప్పటికీ మనం అందరం కలిసి తిరిగి ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలోకి వెళదాం. ఆ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. Genesis 49:22 all together, please. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. యోసేపు ఫలించడి ఓటయంలో ఫలించడి దాని జన్మలు గోడ మీదకి వ్యాపించును. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we praise thee for thy revelations from the life of Joseph, so that we also may be fruitful in our lives. తండ్రి, యోసేపు జీవితము నుండి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రత్యక్షతల కొరకై వందనాలు. తద్వారా మేమును ఆయన వలె ఫలించినట్లుగా మాకును సహాయం చేయి. This afternoon thou knowest fully well that our bodies are so tired. ఈ మధ్యాహ్న సమయంలో మీకు బాగా తెలుసు ప్రభువా, మా శరీరములు ఎంతో అలసిపోయి ఉన్నాయి. O Lord, many of us, O Lord, we are prone to sleep. ప్రభువా, మాలో చాలా మంది మరి నిద్రకు జారిపోయేటువంటి వారు ఉన్నాం. O Lord, in this situation, unless the Holy Spirit helps us, we cannot concentrate. ఈ పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేస్తే తప్ప మేము మా యొక్క గమనములను నీ వాక్యం మీద కేంద్రీకరించలేము. So help us, O Lord. కాబట్టి ప్రభువా సహాయం చేయి. Revive our weak bodies and enable us to fasten our eyes upon the Lord Jesus Christ and His Word. ప్రభువా, మా యొక్క బలహీనమైనటువంటి ఘటములను మరొకసారి ఉత్తేజపరచుము. మరి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారిని ఆయన యొక్క వాక్యం మీద మా గమనములు కేంద్రీకరించడానికి సహాయం చేయి. Grant the right word to us so that, O Lord, we may transmit unto thy people. ప్రభువా, మాకు సరైనటువంటి ఉచ్చారణ పదజాలను అనుగ్రహించుము. తద్వారా మరి నీ యొక్క వర్తమానమును సరిగా నీ ప్రజలకు అందించినట్టుగా సహాయం. Bringing all of us under the sprinkling of thy precious blood, claiming thy promises, we do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరూ కూడా మీ రక్త ప్రోక్షణకి తెచ్చుకొనుచు నీ వాగ్దానములు చేపట్టుచు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Three secrets so far we have seen. ఇంతవరకు మనం 3 రహస్యములను చూసాం. I can't say it is secret, 3 truths we can say. నేను రహస్యములని నేను చెప్పలేను కానీ అయితే 3 సత్యములను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. Number 1, మొదటిది secret number 1, మరి మొదటి రహస్యం to be fruitful, eating and drinking and sleeping. 3 principles. 3 సూత్రములు. మరి తాగడానికి తినడము త్రాగడానికా నిద్రపోవడానికా 3 principles. 3 wonderful principles. 3 అద్భుతమైనటువంటి సూత్రములు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. So what is the principle number 1? మరి మొదటి సూత్రం ఏది? Fellowship with God. దేవునితో సహవాసము కలిగి. If we want to be fruitful in our spiritual life, if we want to be useful to the Lord, we must have continual fellowship with the Lord. మనము మన ఆత్మీయ జీవితంలో మరి ఫలించాలి అంటే దేవునికి మనము ఉపయోగకరంగా ఉండాలి అంటే
మనము మొట్టమొదటిగా దేవునితో సహవాసము కలిగి ఉండాలి. Unbroken, unaffected, unchanging, unhindered fellowship with the Lord is a must. ఎడతగని ప్రభావితము గాని మరి మార్పు లేని సహవాసము దేవునితో మనం కలిగి ఉండాలి. Number 2, రెండవ రహస్యం, favor with God and then man. దేవుని నుండి కటాక్షము, మనుషుల నుండి కూడా మనము కటాక్షము. That's why even Paul also writes, I think in 24:16 or 23:16 in Acts, that is, I maintain a good conscience towards God and then towards man. అందుకే అపొస్తలుడు పౌలు కూడా మరి అంటాడు అపొస్తల కార్యములో, మరి ఆయన ఏమంటాడంటే, నేను దేవుని ఎదుట మనుషుల ఎదుట నిర్దోషమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉండటకు అభ్యాసము చేసుకొనుచున్నాను అంటున్నాడు. సో ఆల్వేస్ దట్ వెర్టికల్ లింక్. కాబట్టి ఆ యొక్క నిలువైనటువంటి ఆ సంబంధం, నిటారైనటువంటి సంబంధం. సో థింగ్ ఈస్ when we are having the Lord with us all the time, if the Lord has to come with us all the time, this favor with God is very important. కాబట్టి మన ప్రభు మనతో ఎల్లప్పుడూ రావాలి అంటే దేవుని నుండి ఎల్లప్పుడూ మనం దయను పొందిన వారంగా మనం ఉండాలి. And then third thing, this morning very lengthy session we had, 1 hour 40 minutes. So what is the third thing? కాబట్టి మూడవ రహస్యం చూసుకున్నాం. దాదాపు ఉదయకాలం మరి 1:40 నిమిషాల సేపు మరి వర్తమానం విన్నాం. అందులో మూడవ రహస్యం గురించి విన్నాం. ఏమిటది? Because of the fear of God, without murmuring you are sitting. దేవుని యొక్క భయము ఉన్నది కాబట్టి సనుగులు గొనుగులు లేకుండా ఇక్కడ కూర్చొని ఉన్నాం. So what is the third point? చూడండి, మూడవ అంశం ఏమిటి? Fear of God. దేవుని యొక్క భయం. So easy to remember. As you know, all these things are starting with the letter F, ఇవన్నీ కూడా F తో ప్రారంభమవుతున్నాయి. First one is fellowship with God. మొట్టమొదటిగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. Favor of God and man. రెండవదిగా దేవుని నుండి మరి మనిషి నుండి కటాక్షం పొందుట. Then fear of God. తర్వాత దేవుని భయము కలిగి ఉండుట. Now this afternoon we are going to see the fourth one. ఈ రోజు మరి ఇప్పుడు మధ్యాహ్న సమయంలో నాలుగవ రహస్యం చూడబోతున్నాం. The fourth one is, నాలుగవది ఏంటంటే faithfulness in all responsibilities. మరి మన బాధ్యతలన్నిటిలో మనము కలిగి ఉండవలసిన నమ్మకత్వము. See, Joseph was faithful in all the responsibilities whatever were entrusted unto him. చూడండి, ఆయనకు అప్పగించబడినటువంటి బాధ్యతలన్నిటిలో యోసేపు నమ్మకముగా ఉన్నాడు. Even in the ministry, పరిచర్యలో కూడా we must be faithful in all the responsibilities, whether they are small or great. మనము కలిగి ఉండేటువంటి మరి చిన్న లేకపోతే పెద్ద బాధ్యతలన్నిటిలో కూడా మనము నమ్మకముగా ఉండాలి. At one point of time, Joseph was having very small responsibilities, but at the end of his life, the responsibilities are very great. మరి ఒకానొక సమయంలో యోసేపు జీవితంలో ఆరంభంలో మరి బాధ్యతలు చాలా కొద్దిగానే ఉన్నాయి కానీ అయితే ఆయనకి జీవితం యొక్క చివరి దశకు వచ్చేటప్పటికి ఆయనకు గొప్ప బాధ్యతలు ఇవ్వబడ్డాయి. So in whatever responsibility was entrusted unto him, మరి ఆయనకి ఎలాంటి బాధ్యతలు అప్పగించబడినప్పటికీ he was so faithful in all the responsibilities. ఆయన యొక్క బాధ్యతలన్నిటిలో కూడా ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నాడు. In the ministry, you and I also may face many responsibilities. మరి పరిచర్యలో కూడా మనము నీవు నేను అనేకమైనటువంటి బాధ్యతలు ఎదుర్కొంటూ ఉంటాం. Yesterday or day before yesterday we were seeing. మరి నిన్నటినో మరి మొన్నటినో మనం చూస్తూ వచ్చాం వాటిని. See, there is no small responsibility, there is no big responsibility in the work of God. Always remember it. దేవుని యొక్క సేవలో చిన్న బాధ్యతని గాని పెద్ద బాధ్యతని గాని లేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ we all know Brother Bhatsing used to say, మరి మనకందరికీ తెలుసు, భక్సింగ్ గారు చెప్పేవారు, all believers are equally important, equally necessary and equally precious. విశ్వాసులందరూ సమానముగా అవసరమైన వారు, సమానముగా ప్రాముఖ్యమైన వారు, సమానముగా ప్రశస్తమైన వారు. In a similar way, అదే విధముగా all the ministries are also equally important, equally precious and equally necessary. అన్ని పరిచర్యలు కూడా సమానముగా అవసరమైనవే, సమానముగా ప్రాముఖ్యమైనవే, సమానముగా ప్రశస్తమైనవే.
a person who is explaining the word of God is important, చూడండి, దేవుని వాక్యమును వివరించేవారు ప్రాముఖ్యమైన వారు. and a person who is translating is equally important. దేవుని వాక్యమును తర్జుమా చేసేటువంటి వాడు కూడా సమానముగా ప్రాముఖ్యమైన వాడే. And a person who is preparing the food is equally important. భోజనం సిద్ధపరిచేవాడు కూడా సమానముగా ప్రాముఖ్యమైన వాడే. భోజనం తినేవాడు కాదు, భోజనం తినేవాడు కాదు. And a person who is arranging the room is also equally important. మరి రూమును కూడా, మరి గదిని కూడా సిద్ధపరిచేవాడు కూడా సమానంగా ప్రాముఖ్యమైన వాడే. A person who is operating the mic or playing the musical instruments, every ministry in the house of God, whether it is seen or unseen, they are equally precious. చూడండి, మైకును సిద్ధపరిచేవాడు, మరి సంగీత వాయిద్యములు వాయించేవాడు, మరి దేవుని ఇంటిలో పరిచర్య చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా సమానముగా అవసరమైన వారే, సమానముగా ప్రాముఖ్యమైన వారే, సమానముగా విశిష్టమైన వారే. So let us not grade the ministries. కాబట్టి మనము ఆ యొక్క పరిచర్యలకు స్థాయి నిర్ణయించకూడదు. Oh, it is a big ministry, that is a great ministry. The man who is sharing the word of God is a big man, and the person who is laying the mats is a small man. No, nothing like that. కాబట్టి ఇది పెద్ద పరిచర్య, ఇది చిన్న పరిచర్య అని, దేవుని వాక్యం బోధించేవాడు మరి పెద్ద స్థాయిలో ఉన్నాడని, చేపలు పరిచేవాడు చిన్న స్థాయిలో ఉన్నాడని, ఇలాంటి భేదములు కలిగించకూడదు. We have to respect the ministry which is entrusted unto us. కాబట్టి మనకు అప్పగించబడినటువంటి బాధ్యతను మనం ఎంతో ఘనపరచాలి. Yes, it is the work in the house of a great king. కాబట్టి ఇది గొప్ప రాజు యొక్క ఇంటిలో మరి ఇవ్వబడినటువంటి బాధ్యత. So whatever little you do in the palace of a great king is a great thing. కాబట్టి గొప్ప రాజు యొక్క భవనములో, ఇంటిలో ఏ పని చేసినా కూడా అది గొప్ప పని అది. But why we are grading the ministries? అయితే ఎందుకు ఈ పరిచర్యలకు స్థాయి అంతస్తును నిర్ణయిస్తున్నాం? Because we have already seen, because of our egoistic attitude, I am great, you are small, I am great, you are small. Because of this attitude we will grade the ministries. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అహమును బట్టి, అనగా నేను గొప్పవాడిని, నువ్వు చిన్నవాడివి అనేటువంటి మరి ఆ యొక్క స్వార్థముతో మనం చెబుతున్నాము కనుకనే ఇలాగ జరుగుతుంది. And we have already seen in a motorbike, for example, a big wheel is also important. A small nut connecting the wheel to the other part of the bike is also important. కాబట్టి మనం ముందుగానే చూసాం, కూడా ఇదివరకే చూసాం, మోటార్ బైక్ లో మరి పెద్ద చక్రము కూడా ప్రాముఖ్యమైనదే, మరి అందులో ఒక నట్టు ఇతర మరి పరికరములను మరి బిగించేటువంటి ఆ నట్టు కూడా చాలా ప్రాముఖ్యమైనది. If you want to go forward without a nut, for example, మరి ఉదాహరణకి నట్టు లేకుండాను ముందుకు పోవాలంటే what will happen? ఏం జరుగుతుంది? Your nuts will be totally loose. నీ నట్టులన్నీ కూడా మరి పూర్తిగా వదిలించబడతాయి. And you will become like that mummy. Morning we have seen full bandages will be there. ఆ మమ్మీ లాగా అయిపోతావు, పూర్తిగా కట్టు. So everything is very important. కాబట్టి ప్రతిదీ కూడా చాలా ప్రాముఖ్యమైనది. Sometimes though you are faithful, people may not praise you. కొన్నిసార్లు నువ్వు నమ్మకంగా ఉన్నప్పటికీ ప్రజలు నిన్ను మెచ్చుకోరు. We are not working in the house of God, or we are not performing or faithful in our ministries, not for the sake of men and their appreciation. మనము దేవుని యొక్క ఇంటిలో మనుషుల యొక్క మొప్పు కొరకు, వారి యొక్క అభినందన కొరకు మనము పనిచేయడం లేదు. God is seeing. దేవుడు చూస్తున్నాడు. We have seen, చూడండి, మనం చూసాం, many faithful people are not successful. చాలా మంది నమ్మకస్తులైన వారు విజయవంతులు కాలేదు. But in the sight of God, అయితే దేవుని దృష్టికి being faithful is success. నమ్మకముగా ఉండడం అనేది విజయము సాధించినది. So that's why he is commending the servant, ఓ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. కాబట్టి దేవుడు ఆ దాసుని మెచ్చుకుంటున్నాడు, ఓ బలా నమ్మకమైన మంచి దాసుడా. సో when you know that God is with you, you will be faithful in every ministry. కాబట్టి దేవుడు మరి నమ్మకమైన వాడని నువ్వు ఎరిగినప్పుడు, if you know that God is with you, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఎరిగినప్పుడు నీవు ఆయనకు నమ్మకముగా ఉంటావు. isn't it? అవునా కాదు? Generally what the people will do, సాధారణంగా ప్రజలు ఏం చేస్తారు, when somebody is seeing, మరి ఎవరో ఒకరు చూస్తున్నప్పుడు, then they will be very faithfully they will be doing, వాళ్ళు చాలా నమ్మకంగా చేస్తుంటారు. they will be sweeping the floor, laying the mats and all these things. వాళ్ళు కసు ఊడుస్తుంటారు, చేపలు పరుస్తుంటారు, ఇవన్నీ కూడా. when nobody is seeing, ఎవరు చూడనప్పుడు, see, they will not roll with hand, they will simply, when nobody is seeing, with the leg they will operate. చేత్తో చుట్టారు కానీ చేత్తో కాలుతో చేస్తుంటారు పని. See,
Because we know that man is seeing, that's why we are faithful. కాబట్టి మనుషుడు చూస్తున్నాడు కాబట్టి మనం నమ్మకంగా ఉన్నాం. But when we know that God is seeing, అయితే ఎప్పుడైతే మనం దేవుడు చూస్తున్నాడు మనం తెలుసుకుంటాం, we will be more faithful. మనం మరెక్కువగా నమ్మకంగా. So wherever we are going, we should not forget that God is coming with us. కాబట్టి మనం ఎక్కడెక్కడికి వెళ్ళినా మనం మర్చిపోకూడదు ఈ ఒక్క విషయాన్ని, దేవుడు మనతో కూడా వస్తున్నాడనే విషయం మర్చిపోకూడదు. See, that's why కాబట్టి Prophet Elijah, ఎలీయా భక్తుడు, wherever he went, ఆయన ఎక్కడికి వెళ్ళినా one word he used to tell. ఒక మాట చెప్తూ ఉండేవాడు. What is that? Though he was standing before Ahab, మరి ఆహాబు ఎదుట ఆయన నిలబడి ఉన్నప్పటికీ, though he is standing before an ordinary widow of Zarephath, ఆయన ఒక సాధారణమైనటువంటి సారెపతు విధవరాలి ఎదుట నిలబడి ఉన్నప్పుడు, though he is standing before that Obadiah who was in the palace of Ahab, ఆహాబు మరి భవనములో ఉన్నటువంటి ఆ ఓబద్యా ముందర నిలబడి ఉన్నప్పుడు కూడా, wherever he was standing, మరి ఎక్కడ నిలబడి ఉన్నప్పుడు he used to tell one thing. ఒక మాట చెప్పేవాడు, before whom I stand. మరి నేను ఎవని ఎదుట నేను నిలబడి ఉన్నాను. Actually what does it mean? దాని అర్థం ఏంటి? I am standing before God. నేను దేవుని ఎదుట నిలబడి ఉన్నాను అని అర్థం. As the Lord liveth, before whom I stand. చూడండి, మరి యెహోవా జీవము తోడు నేను ఎవని ఎదుట నేను నిలబడి ఉన్నాను. So wherever Elijah was going, కాబట్టి ఏలియా ఎక్కడెక్కడికి వెళ్ళినా, he was so faithful in his ministry. ఆయన తన పరిచర్యలో ఎంతో నమ్మకంగా ఉంటూ, because he knew that God is there. ఎందుకంటే ఆయనకు తెలుసును దేవుడు అక్కడ ఉన్నాడు. He never said, "Oh King Ahab, I am standing before you." మరి ఆయన ఎన్నడూ అనలేదు, ఓ ఆహాబు రాజా నేను నీ ఎదుట నిలబడి ఉన్నానని అనలేదు. But what he is telling, ఆయన ఏమంటున్నాడు? before whom I stand. ఓ నేను ఎవరి ఎదుట నిలబడి ఉన్నాను. So I am standing before the Lord. కాబట్టి నేను దేవుని ఎదుట నిలబడి ఉన్నాను. So brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, places may be changing, మరి స్థలములు మారుతూ ఉండొచ్చు, people may be changing, మనుషులు మారుతూ our ఉండొచ్చు, positions may be changing, మన యొక్క స్థితిగతులు మారుతూ ఉండొచ్చు, but always God will be with us. అయితే దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. We have seen God was with Joseph when he was in his father's house. మనం చూసాము, మరి యోసేపు తన తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. That's why God has given him dreams. అందుకే దేవుడు ఆయనకు కలలను చూపించాడు. And in Potiphar's house God was with him. మరి పోతీఫరు ఇంటిలో కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. And even in prison God was with him. చెరసాలలో కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. In Pharaoh's palace God was with him. మరి ఫరో యొక్క ఇంటిలో కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. So wherever he was, కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ the presence of God was there. దేవుని యొక్క సన్నిధి అక్కడ ఆయనతో ఉన్నది. So you and I also, కాబట్టి నీవు నేను కూడా, we also must be in the consciousness that God is with us. కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క స్పర్శలో మనం ఉండాలి. Then we will be faithful in our responsibilities. అప్పుడు మన యొక్క బాధ్యతలలో నమ్మకంగా ఉంటాం. We should know that God is seeing. మనం దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయం మనం ఎరగాలి, ఉండాలి. So in his father's house, కాబట్టి తన యొక్క తండ్రి ఇంటిలో Jacob has given a responsibility to Joseph. యాకోబు యోసేపుకు కొంత బాధ్యతను అప్పగించాడు. What is that work? ఏమిటా పని? Your brothers are looking after sheep in Shechem. షెకెములో నీ సహోదరులు గొర్రెలను మేపుచున్నారు. They are not ordinary guys. వారు సామాన్యమైనటువంటి మనుషులు కాదు. Oh, they are all evil doers. వారందరూ కూడా చెడు పనులు చేశారు. Because earlier also they were doing some evil, they were involved in some evil deeds. That's why Joseph was bringing the report. ఎందుకంటే అంతకు ముందు కూడా కొన్ని చెడు పనులు చేస్తూ వచ్చారు కనుక ఈ యొక్క వారు చేసేటువంటి చెడు పనుల గురించిన సమాచారం అంతా కూడా యోసేపు తండ్రి దగ్గరికి తీసుకొచ్చారు. Now they are in a dangerous position. ఇప్పుడు వారు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. Where they were feeding the flock? ఎక్కడ వారు మరి మందను మేపుతున్నారు? In Shechem. షెకెములో. Oh Joseph, ఓ యోసేపు, go and see and get the news of them. నీవు వెళ్ళి అక్కడి నుంచి వార్త తీసుకురా. Jacob was very much troubled. యాకోబు ఎంతో కలవరం చెందాడు. Do you know why? ఎందుకు తెలుసా? They are feeding the flock in Shechem. వారు షెకెములో గొర్రెలు మేపుతున్నారు. Do you remember at Shechem something bad has happened just one chapter earlier? మీకు తెలుసా? మరి జ్ఞాపకం ఉన్నదా? ఒక్క అధ్యాయం ముందరే షెకెములో ఒక చెడ్డ విషయం జరిగింది. What is that? ఏమిటది? Dinah was raped in Shechem. దీనా షెకెములో మానభంగం చేయబడింది. And Levi and Shimeon had a big war with those people of Shechem. లేవి షిమియోను మరి ఆ యొక్క షెకెములో ఉన్నటువంటి వారితో ఎంతో గొప్ప యుద్ధం జరిగింది. That particular event was ringing in the mind of Jacob. ఆ ప్రత్యేకమైనటువంటి సంఘటన మరి యాకోబు యొక్క చెవుల్లో ప్రతిధ్వనిస్తా ఉంది. Now they have gone to Shechem. మరి ఇప్పుడు వారు షెకెముకు వెళ్ళారు. The people of Shechem are very much angry with this Levi and
Shimeon. షెకెము యొక్క మనుషులు ఈ యొక్క లేవి షిమియోను పట్ల ఎంతో ఉగ్రులై ఉన్నారు. And now, since they are feeding the flock there, ఇప్పుడు వారు షెకెములో గొర్రెలు మేపుచున్నారు. they may do some harm to them. వారు వీరికి ఏదో హాని చేయవచ్చు. So Joseph, you go to them and get the information. కాబట్టి యోసేపు నువ్వు వారి దగ్గరికి వెళ్ళి సమాచారం తీసుకురా. And Joseph went there. అప్పుడు యోసేపు అక్కడికి వెళ్ళాడు. See his faithfulness in his responsibility. చూడండి తన యొక్క బాధ్యతలో ఆయన కలిగి ఉన్న నమ్మకత్వం. Already they were envying at Joseph. అప్పటికే వారు యోసేపు పట్ల అసూయ కలిగి ఉన్నారు. And then he went to Shechem. అప్పుడు ఆ షెకెముకి వెళ్ళాడు అతడు. They are not there. వాళ్ళు అక్కడ లేరు. They have gone further. వాళ్ళు ఇంకా కొంత దూరంలో వెళ్ళిపోయినారు. So he inquired with somebody there. అక్కడ ఎవరినో ఒకరిని విచారణ చేశారు. And then he said that they were talking and I have overheard that they wanted to go to Dothan. అప్పుడు వారు ఏమన్నారంటే ఇదిగో వారు మేము మాట్లాడుకుంటూ ఉండగా మేము విన్నాం మేము దోతానికి వెళ్తున్నామని. So you can go to Dothan. కాబట్టి మీరు దోతానికి వెళ్ళండి. So see, Joseph has not come back from Shechem. కాబట్టి యోసేపు షెకెము నుండి తిరిగి రాలేదు. He has walked an extra mile. ఆయన ఇంకొక మైలు దూరం ముందుకు సాగిల్లాడు. He has taken extra effort. ఆయన ఇంకొక ఎక్కువ ప్రయత్నం శక్తి. And he has gone to Dothan. ఆయన దోతానికి వెళ్ళాడు. And of course what has happened later we all know. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. See, Joseph was faithful in his responsibility, knowing the danger. చూడండి ప్రమాదము ఎరిగి ఉండి కూడా తన బాధ్యతల్లో నమ్మకంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. Brothers are very hostile, they are not loving him, he knows it. మరి సహోదరులు విరోధులుగా ఉంటున్నారు, వారు అతనిని ప్రేమించడం లేదు మనకు తెలుసు. And secondly, రెండవదిగా the people of Shechem, if Joseph goes all alone, what will happen to Joseph? We do not know. మరి ఈ యొక్క వీరు మరి యోసేపు కనుక ఒంటరిగా షెకెముకు వెళ్తే ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. So many dangers are there. ఎన్నో ప్రమాదాలు అక్కడ ఉన్నాయి. It is not an ordinary work the father has entrusted to Joseph. తండ్రి యోసేపుకి అప్పగించినటువంటి బాధ్యత సామాన్యమైనటువంటి బాధ్యత. It is a very difficult work. ఎంతో కష్టతరమైనటువంటి పని అది. And even then, అయినప్పటికీ కూడా knowing all the difficulties, ఈ కష్టములు అన్ని కూడా ఎరిగి ఉండి కూడా my father said, నా తండ్రి చెప్పాడు, I know difficulties are there. నాకు తెలుసు అక్కడ కష్టం There is a danger to my life is there. నా జీవితానికి ప్రమాదం కూడా కాచుకుని My brothers may not kill me, even the Shechemites may kill me. నా సహోదరులు చంపకపోవచ్చు కానీ ఆ షెకెములో ఉండేటువంటి ప్రజలు నన్ను చంపదు. They are very angry with our family members. వారు మా కుటుంబ సభ్యులతో ఎంతో కోపము తెచ్చుకొని ఉన్నారు. He never thought of the difficulties. ఈ యొక్క కష్టములన్నీ కూడా ఆయన తలంచలేదు. My father said, నా తండ్రి చెప్పాడు, I will go. కాబట్టి నేను వెళ్తాను. That's all. అంతే. Sometimes God will entrust very bigger responsibilities to you. కొన్నిసార్లు దేవుడు మీకు గొప్ప బాధ్యతలు అప్పగిస్తాడు. Outside it may look very ordinary, but actually so many dangers may be involved in that. బయటికి అవి ఎంతో సామాన్యంగా కనపడొచ్చు కానీ లోపల ఎన్నో ప్రమాదాలు అది కలిగి ఉండొచ్చు. So our job is, మన పని ఏంటంటే being faithful in all our responsibilities. మన యొక్క బాధ్యతలన్నిటిలో కూడా నమ్మకముగా ఉండడమే. See why Joseph was bringing back the evil report of his brethren? ఎందుకు యోసేపు తన సహోదరుల యొక్క చెడ్డ సమాచారం అంతా కూడా తీసుకొని వస్తున్నాడు? Because his family honor is involved there. ఎందుకంటే తన కుటుంబం యొక్క గౌరవం అక్కడ ఇమిడి ఉంది. Whenever his brothers are doing evil things, his father's name will be put to shame. ఎందుకంటే తన సహోదరులు ఎప్పుడెప్పుడు మరి చెడు పనులు చేసినా అక్కడంతా కూడా తన తండ్రి గౌరవం చెడిపోతా ఉంది. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Whenever our brethren are doing something wrong, కాబట్టి మన సహోదరులు ఎప్పుడెప్పుడు పొరపాట్లు చేస్తారు, even in the assembly, ఆ సంఘములో కూడా we must be careful about the name of the Lord. కాబట్టి మనం దేవుని యొక్క నామం విషయమై బహు జాగ్రత్త కలిగి ఉండాలి. And another thing is, ఇంకొక విషయం ఏంటంటే the father's flock is there. తండ్రి యొక్క మంద అక్కడ ఉంది. Joseph is very much interested in his father's flock. యోసేపు తన తండ్రి మంద విషయంలో ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. And much more important quality in Joseph is, యోసేపు యందు ఇంకా దానికంటే మంచి శ్రేష్టమైన గుణం ఏంటంటే, whatever evil he has seen, he has told only to his father, to none else. చూడండి మరి వారు ఏమేమి చెడు పనులు చేశారో అవన్నీ తన తండ్రికి తప్ప ఇంకెవరికి చెప్పలేదు. What about us? మన విషయం ఏంటి? The other way. అయితే ఇంకొక విధంగా చేస్తాం. What we will do? మనం ఏం చేస్తాం? When we see some evil, some bad habit, some mistake in somebody, ఎవరిలో సరే ఏదైనా పొరపాటు గానీ చెడు అలవాటు గానీ ఏదైనా చెడు విషయం గానీ మనం చూస్తే, we will tell to everybody except the father. తండ్రికి తప్ప ప్రతి ఒక్కరికి చెబుతాం. This is a wonderful lesson we have to learn from Joseph. ఇది యోసేపు నుండి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన He never told anybody.
అతడు ఎవరికి చెప్పలేదు ఇక. Only to Father. తండ్రికి మాత్రమే చెప్పాడు. Though he tells to other people, they cannot solve. చూడండి, ఒకవేళ అతడు ఇతరులకు చెప్పినా వారు పరిష్కారం చేయలేదు. And he is not a tale bearer. అతడు చాడులు చెప్పేవాడు కాదు. See, he only directly went to his father. Father, your flock is there. Your name is dishonored. Only to Father. తండ్రికి మాత్రమే చెప్పేవాడు. తండ్రి, ఇదిగో నీ యొక్క మరి మంద అక్కడ ఉన్నది, నీ యొక్క మరి పేరు ఈ విధంగా మరి చెడిపోతున్నది అనేటువంటి విషయాలే. So he was so faithful in his father's house. కాబట్టి తన తండ్రి ఇంటిలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు. And when we see further, కాబట్టి ఇంకా మనం ముందుకు చూస్తే, even in the palace of Potiphar, ఆ పోతీఫరు ఇంటిలో కూడా, and there also he was very faithful in all his responsibilities. తన యొక్క బాధ్యతలన్నింటిలో కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు అక్కడ కూడా. See, Potiphar was not inspecting the work of Joseph. చూడండి, పోతీఫరు యోసేపు చేసేటువంటి ప్రతి పనిని ఆయన సమీక్షించడం లేదు. He is not inspecting it. దాన్ని పరీక్షించడం లేదు. But even then, మరి అయినప్పటికీ he was very faithful. మరి ఆయన నమ్మకంగా ఉంటున్నాడు. And Potiphar's wife came to Joseph. పోతీఫర్ యొక్క భార్య జోసెఫ్ దగ్గరికి వచ్చింది. And even then Joseph was very faithful. అయినప్పటికీ యోసేపు నమ్మకంగా ఉన్నాడు. Potiphar was not there. పోతీఫర్ అక్కడ లేడు. Even then he was so faithful. అయినప్పటికీ ఆయన నమ్మకంగా ఉన్నాడు. Whether Potiphar sees me or not, I must be faithful in my responsibility. పోతీఫర్ చూసినా చూడకపోయినా నా బాధ్యతల్లో నేను నమ్మకం ఉండాలి. Even in the prison also, సరసాలలో కూడా he was very faithful. ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నాడు. Even in his palace, Pharaoh's palace, ఫరో యొక్క రాజభవనంలో కూడా how much faithful he was, we all know very well. ఎంత నమ్మకంగా ఉన్నాడో మనకందరికీ తెలుసు. Oh, in the time of famine, he could feed the whole world. చూడండి, కరువు కాలంలో లోకమునంతటిని పోషించాడు. Brothers and sisters, సహోదరులు, many times we are not faithful to the responsibilities given to us by the Father. చాలా సార్లు తండ్రి ద్వారా మనకు అప్పగించబడినటువంటి బాధ్యతల్లో నమ్మకంగా లేము. That's why we are not prosperous. కనుకనే మనం వర్ధిల్లలేకపోతున్నాం. That's why we are not fruitful. కనుకనే మనం ఫలించలేకపోతున్నాం. Sometimes what happens, కొన్నిసార్లు ఏం జరుగుతుంది? in the assemblies we are seeing, మనం సంఘాలు చూస్తున్నాం. because for our own benefit we are meditating these verses. చూడండి, ఈ యొక్క వచనాలను మన మేలు కొరకే ధ్యానించుకుంటున్నాం. Suppose if you are a big man, చూడండి, ఒకవేళ నువ్వు గొప్ప వ్యక్తి అయితే, you are a big man. నువ్వు గొప్ప వ్యక్తివి. Suppose if you are given a small responsibility, ఒకవేళ నీకు చిన్న బాధ్యత అప్పగించబడింది. do you know what you will say? అప్పుడు నువ్వేమంటావు తెలుసా? Immediately you will go to the other. వెంటనే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, చూడండి ఎట్లాంటి పని ఇచ్చాడు, చూడండి ఎట్లాంటి పని ఇచ్చాడు, చూడండి ఇది నాకు ఇవ్వాల్సిన పని అండి, నాకు ఇవ్వాల్సిన పని అండి. the other fellow will say, ఇంకొకరు అంటారు, అవును కదా, అవును కదా, ఆ మాత్రం జ్ఞానం లేదండి ఆయనకి. A big discussion will be going on. ఒక పెద్ద చర్చ సాగుతుంది. You have forgotten that you are working for great God. నువ్వు మర్చిపోయినావు, నువ్వు ఆ గొప్ప రాజు కొరకు పనిచేస్తున్నావని. No doubt you are a big man. సందేహం లేదు, నువ్వు గొప్ప వ్యక్తివే. No doubt you are an honorable woman. నువ్వు సందేహం లేదు, నువ్వు గనురాలైనటువంటి స్త్రీవే. But small work is given, don't murmur. చిన్న పని నీకు ఇవ్వబడినా నువ్వు సనగవద్దు. We all know about David. మనకందరికీ తెలుసు దావీదు గురించి. David was a music lover. చూడండి, దావీదు సంగీతం అంటే ఎంతో ప్రీతి, isn't it? అవునా కాదు? So he is a very good singer. అతడు మంచి గాయకుడు. He is a good composer. We can see from the book of Psalms. మనము కీర్తనల గ్రంథం నుండి మనం చూస్తున్నాం, అతడు మంచి పాటల రచయిత కూడా. So he loved music so much. మరి ఆయన సంగీతాన్ని ఎంతో ప్రేమించినవాడు. So immediately after he became the king, ఆయన రాజుగా అయిపోయిన మరుక్షణమనే he established an orchestra. ఆయన ఒక సంగీత బృందాన్ని ఏర్పరిచాడు. Yeah, it is there. అది అక్కడ ఉంది. So in that orchestra, మరి ఆ యొక్క సంగీత బృందంలో different instruments are there. వేరు వేరు సంగీత వాయిద్యములు ఉంటున్నాయి. So generally in any orchestra, మరి సాధారణంగా ఏ సంగీత బృందములైనా, because you all know about music, మీకు అందరికీ తెలుసు, big instruments will be there. పెద్ద పెద్ద పరికరాలు ఉంటాయి. Say big keyboard will be there, పెద్ద కీబోర్డ్ ఉంటుంది, or piano will be there, పియానో ఉంటుంది, and from that piano ordinary cymbals also will be there. ఆ పియానో నుండి మరి సాధారణమైన తాళాలు కూడా ఉంటాయి. See, kanjar will be there, కంజర్ ఉంటది. what are the other instruments? Tabla, dolak, తబలా, saxophone, all big instruments will be there. పెద్ద పెద్ద సంగీత వాయిద్యాలు. And at the same time, అదే సమయంలో very small instruments also will be there. చిన్న చిన్న పరికరాలు కూడా ఉంటాయి. I have seen some of the orchestras, నేను చూశాను కొంతమంది సంగీత బృందాలు. and the head of that orchestra, మరి ఆ సంగీత బృందానికి నాయకుడు, the leader of that orchestra, ఆ సంగీత బృందం యొక్క నాయకుడు, generally he will be knowing all the instruments.
సాధారణంగా ఆ సంగీత వాయిద్యములన్నీ కూడా ఎరిగి ఉంటాడు. And what he will do? ఆయన ఏం చేస్తాడు? He will take the best instrument, big drum, the big instrument. ఆయన మరి శ్రేష్టమైనటువంటి సంగీత వాయిద్యాన్ని తీసుకుంటాడు ఆయన. And why? ఎందుకు? Suppose if somebody won't play properly in that orchestra, the leader will get the bad name. ఒకవేళ ఆ సంగీత బృందంలో ఎవరైనా సరిగా వాయించకపోతే నాయకుడికి చెడ్డ పేరు వస్తుంది. Isn't it? అవునా కాదు? That's why now and then he will stop his instrument and that we cannot understand, they can understand. He will be directing. ఆయన అందుకే ఆయన నడిపిస్తుంటాడు, ఆపి వాళ్ళందరికీ సైకిల్ చేస్తుంటాడు. Why will take the big instrument? మరి ఎందుకు ఆయన పెద్ద వాయిద్యాన్ని తీసుకుంటాడు? Suppose if somebody is not playing well but that particular instrument. ఒకవేళ ఒక ఫలానా ప్రత్యేకమైనటువంటి సంగీత వాయిద్యాన్ని ఎవరో ఒకరు సరిగా వాయించడం లేదు. And what he will do? అప్పుడు ఏం చేస్తాడు? He will cover in his big instrument that mistake so that people may not recognize that mistake. తన పెద్ద సంగీత వాయిద్యములో ఆ పొరపాటును కప్పిపుచ్చుతాడు. తద్వారా ఇతరులు ఆ యొక్క పొరపాటు గమనించకుండా ఉండాలి. And also sometimes he will say, బాబు వాడికి సౌండ్ తగ్గించరా అని. కొన్నిసార్లు వాడికి సౌండ్ తగ్గించు అని అంటారు. ఎందుకంటే కప్పిపుచ్చడానికి. So because he will get the bad name. ఎందుకంటే తనకి చెడ్డ పేరు వస్తుంది. What I mean to say is, నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను, chief of the orchestra will play the best instrument. సంగీత బృందములో ఉండేటువంటి ఆ ప్రధానుడు మరి శ్రేష్టమైన పరికరాన్ని వాయిస్తాడు. The most important instrument. చాలా ప్రాముఖ్యమైనటువంటి పరికరం. In the orchestra of David, మరి దేవుని యొక్క దావీదు యొక్క సంగీత బృందములో who is the chief? ఎవరు ప్రధానమైనటువంటి గాయకుడు? అట్లీస్ట్ గాయకులు ప్రధానుడు, ప్రధాన సంగీత వాద్యకారుడు, ప్రధాన సంగీతకారుడు. Who is it? ఎవరు? Yes, Asaph. Somehow brother John Albert's we cannot say no to him. Till now the same food is still functioning. IKEA, what is it? So Swedish food, Okay then. See, Asaph is the chief. ఆసాపు ప్రధాన గాయకుడు. 1 Chronicles. మొదటి దినవృత్తాంతములు. 1 Chronicles. మొదటి దినవృత్తాంతములు. Especially the music party, please see it. ముఖ్యంగా సంగీత బృందం వాళ్ళు చూడండి. 1 Chronicles. మొదటి దినవృత్తాంతములు. మీరు పాడినంతసేపు మేము మెలకువగా ఉన్నాం, మరి మేము పాడినప్పుడు మీరు మెలకువగా ఉండాలి. 1 Chronicles. మొదటి దినవృత్తాంతములు 16th chapter. 16వ అధ్యాయం. Verse 4. 4వ వచనం. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించాడు. వారిలో ఆసాపు అధిపతి. See, who is the chief of the music party? సంగీత బృందానికి ఎవరు నాయకుడు, అధిపతి? Asaph is the first. ఆసాపు మొదటివాడు. And who is the second one? తర్వాత రెండో వాడు ఎవరు? Shemiramoth. జకర్యా అతని తర్వాతి వాడు. And third one is మూడవది Shemiramoth. యెహీయేలు. Right. Like this, there are some people are there in the orchestra. ఈ విధంగా సంగీత బృందములో కొంతమంది ఉంటున్నారు. So who is the chief now? ఎవరు అధిపతి ఇప్పుడు? Asaph. Not an ordinary man. సాధారణ మనుషుడు కాదు. He is a great man. చాలా గొప్ప వ్యక్తి. He wrote some psalms also in the Bible. బైబిల్లో కొన్ని కీర్తనలు రాశాడు. So what we expect? మనం ఏమి ఎదురు చూస్తాం ఆయన నుండి? Asaph must play the best instrument. ఆసాపు శ్రేష్టమైనటువంటి సంగీత వాయిద్యం. Oh, very big instrument. చాలా పెద్ద సంగీత వాయిద్యం. Some people are there, they won't play in the orchestra unless they are given the big drum. కొంతమంది ఎలా ఉంటుంది, బిగ్ డ్రమ్, పెద్ద డ్రమ్ ఇస్తే తప్ప, అన్నిటికంటే పెద్దది ఇస్తే తప్ప వాళ్ళు వాయించరు. So unless they are given the chief role, they will not be there in the meeting. ప్రధానమైన పాత్ర వాళ్ళకి ఇస్తే తప్ప వాళ్ళ ఏ పని చేయరు. So that's why అందుకని here Asaph is number 1. మరి ఇక్కడ ఆసాపు మొదటి వ్యక్తి. And what he has to play? ఆయన ఎలాంటి సంగీత వాయిద్యం వాయించాలి? Biggest instrument. పెద్ద వాయిద్యాన్ని వాయించాలి. But what is written there? అయితే అక్కడ ఏమి రాయబడింది? Verse 5 last post. చూడండి, 5వ చివరి భాగం. అనువారు స్వరమండలమును సితారలను వాయించుటకే నియమపడి ఆసాపు తాళములను వాయించువాడు. Which chief will use cymbals? Tell me. ఎవరండి? Which chief will play this takutikku? ప్రధానుడు టకుటిక్కు అనేటువంటి చిన్న తాళాలు వాయించగలరు. Nobody bothers about this cymbals in any orchestra. ఏ సంగీత బృందములో కూడా ఆ ప్రధానుడు తాళములు వాయించాడండి. And the people who came to see, nobody will see who
is playing the cymbals. ఎవరు కూడా మరి తాళములు వాయించేది ఎవరని కూడా వచ్చి ముందుకు వచ్చి చూడరు. ఎవడైనా వచ్చి తాళాలు ఎవరు వాయిస్తున్నారబ్బా? Nobody will say that. Sound will not be there first of all. మొట్టమొదట ఆ ధ్వని వినపడదు. For every instrument they will be keeping some mic or a small mouth, whether it is functioning or not. But for this cymbals nobody will put mic. తాళాలకు ఎవరు మైకులు పెట్టరు కానీ మిగతా పెద్ద పెద్ద వాయిద్యాలకు అన్నిటికీ పెడతారు. If nobody is there, if some small boy comes, "Arey, you play తాళాలు," that fellow he will be playing. చిన్న పిల్లోడు ఎవరైనా వస్తే వాళ్ళకి తాళాలు ఇస్తారు, నువ్వు వాయించడానికి. వాడు ఇష్టం వాయించుకుంటాడు, వాడు ఇష్టం వచ్చినట్టు వాయించుకుంటాడు. So nobody bothers about cymbals. కాబట్టి తాళముల విషయం ఎవరు పట్టించుకోరు. But here, అయితే ఇక్కడ who is playing cymbals? ఎవరు తాళములు వాయిస్తున్నారు? The chief of the orchestra is playing cymbals. సంగీత బృందం యొక్క అధిపతి తాళములు వాయిస్తున్నాడు. If I were there in the place of Asaph, నేను గనక ఆసాపు స్థానంలో ఉంటే somebody must have said to me, ఎవరో ఒకరు నాతో అనుండేవాళ్ళు, you play cymbals. నువ్వు తాళములు వాయించు. వాడిని వాయించుండేవాడు, వాడిని వాయించు. నాట్ ద cymbals. సింబల్స్ తాళాలు కాదు వాయించింది, అన్నవాడిని వాయించుండేవాడిని. అన్నవాడిని వాయించుండేవాడిని. క్యా బాత్ కర్ రే భాయ్? ఏం మాట్లాడుతున్నావు? క్యా సమజ్ రే? ఏం నా గురించి What are you thinking of me? నా గురించి ఏమనుకుంటున్నావు? Have you never heard of me? నా గురించి అసలు వెళ్ళలేదా నువ్వు? 30 years I was playing. 30 ఏళ్ల నుంచి వాయిస్తున్నా. Today you are asking me to play cymbals. ఈ రోజు నన్ను తాళాలు వాయించమని అడుగుతావా? So brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, this is respecting the responsibility. ఇది బాధ్యతను గౌరవించడం అంటే. He was faithful in that. అందులో అతను నమ్మకంగా He never murmured. అతడు ఎన్నడూ సనగలేదు. Why should I play these cymbals? అరే ఎందుకు ఈ తాళాలు వాయించాలి? Nobody bothers about cymbals. ఎవరు తాళం గురించి పట్టించుకోరు. Oh, psalteries are there, harps are there, big drums are there. Why should I play these cymbals being the chief? మరి సితారాలు ఉంటున్నాయి, మరి పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటున్నాయి, మరి మంచి శ్రేష్టమైన సంగీత వాయిద్యాలు ఉంటున్నాయి. ఇలాంటి చౌక మరి పరికరాలు తాళాలు ఎందుకు ఉన్నాయని వాయించాలి? Only small children, somebody they can play it. మరి చిన్న పిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా వాయిస్తారులే. Never said like. ఎన్నడూ కూడా అనలేదా? The Holy Spirit has recorded here, Asaph made a sound with the cymbals. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను ప్రత్యేకించి రాయించి పెట్టాడు. ఆసాపు తాళములను వాయించువాడు. If you see carefully, నువ్వు గనక జాగ్రత్తగా చూస్తే there are some more names here. ఇంకా కొన్ని పేర్లు ఇక్కడ ఉన్నాయి. Second is Zechariah, రెండవది జకరియా, third is Jeiel, మూడవది యెహీయేలు, and fourth is Shemiramoth, నాలుగవది షెమీరామోతు, then Jehiel, తర్వాత యెహీయేలు, Mattithia, Eliab, Benaiah, Obadiah. So these names, though they played big instruments, వాళ్ళు పెద్ద పెద్ద పరికరాలు వాయించినప్పటికీ, remember, జ్ఞాపకం పెట్టుకోండి, God used Asaph to write psalms, not these people. వీళ్ళని కాదు, దేవుడు ఆసాపును కీర్తనలు రాయించడానికి వాడుకున్నాడు. God has elevated Asaph, దేవుడు ఆసామును హెచ్చించాడు, and he became the chief. అతడే ప్రధానుడయ్యాడు. No fellow who plays cymbals can become the chief. తాళములు వాయించేవాడు ఎవడు ప్రధానుడు కాలేదు. And God made him chief. దేవుడే అతన్ని ఒక ప్రధానిగా హెచ్చించాడు. And next to David, మరి దావీదు తర్వాత God wanted to record some psalms. మరి కొన్ని కీర్తనలు మరి రికార్డు చేయాలని దేవుడు కోరాడు. And then ఆ తర్వాత whom to select? మరి ఎవరిని ఎన్నుకోవాలి? Is it Zechariah? జకర్యానా? Is it Jeiel or Shemiramoth? లేదా యెహీయేలు షెమీరామోతు? No. లేదు. God said, దేవుడు అన్నాడు, that fellow who is playing cymbals, అది ఆ తాళములు వాయించేవాడు ఉన్నాడు కదా, call him. అతన్ని పిలవండి. He is faithful in the small ministry. అతడు ఆ చిన్న పరిచర్యలో నమ్మకంగా ఉన్నాడు. Though he is chief, he never murmured when I asked him to play cymbals. అతడు మరి ప్రధానిగా ఉన్నప్పటికీ తాళములు వాయించమని అడిగినప్పుడు అతడు సరగలేదు. Faithful in responsibility. చూడండి, బాధ్యతలో నమ్మకంగా ఉన్నవాడు. Brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులు, there are so many responsibilities in the house of God. దేవుని యొక్క ఇంటిలో అనేక బాధ్యతలు ఉంటున్నాయి. Sometimes, కొన్నిసార్లు when you are faithful, నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, as we have already seen, we may be misunderstood also. మనం ముందుగానే చూసినట్లుగా మనల్ని అపార్థం చేసుకుంటారు. Instead of praising us, people may despise us. మనల్ని మెచ్చుకునే దానికి బదులు ప్రజలు తృణీకరిస్తారు. Because he was faithful, he was sent to prison, Joseph. ఎందుకంటే యోసేపు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి చెరసాలకు పంపించబడ్డాడు. So brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులు, God is seeing faithfulness. దేవుడు నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Asaph played cymbals, it should be our slogan. ఆసాపు తాళములు వాయించాడు, అది మన యొక్క నినాదంగా ఉండాలి in the house of God. దేవుని ఇంటిలో Whenever you are given a small responsibility, నీకు చిన్న బాధ్యతలు ఎప్పుడు ఇవ్వబడినా never murmur. ఎప్పుడు కూడా సనగవద్దు. Never say no to it. ఎప్పుడు కూడా లేదు అనవద్దు. It's a privilege to be in the ministry of God. అది దేవుని యొక్క పరిచర్యలో మరి ఉండడం అనేది
ఇది మనకిచ్చిన ఆధిక్యత. You and I are not worthy. నీవు నేను యోగ్యులము కాదు. God has called us. దేవుడు మనల్ని పిలిచాడు. God has chosen us. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. God has given us this responsibility. దేవుడి యొక్క బాధ్యతను అప్పగించాడు. First time when I came to Hebron, మొట్టమొదటిసారి నేను హెబ్రోన్కి వచ్చినప్పుడు, that is in 1982. 1982లో, And at that time, ఆ సమయంలో 81 I was born again in 81 November. 81 నవంబర్లో తిరిగి జన్మించాను. And 82 because of my job I joined in a job there and I came to Hebron in the month of August. మరి 82లో మరి అక్కడ నాకు ఉద్యోగం వచ్చిన కారణం చేత మరి నేను హైదరాబాద్కి వచ్చాను. And after joining in the job, మరి ఉద్యోగంలో చేరిన తర్వాత, in those days only 7 engineering colleges were there in Andhra Pradesh. ఆ దినాల్లో ఆంధ్రప్రదేశ్ లో 7 ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే ఉండేవి. Today nearly 650 700 are there. ఈ రోజున 650 700 దాకా ఉన్నాయి ఇంజనీరింగ్. In that MSET, first MSET is ours in 1976. I got 415 rank, 415. Yet I got in waiting list. చూడండి, ఎంసెట్ ఆ దినాల్లో మొదటిసారి 1976 సంవత్సరం నేను కూర్చున్నప్పుడు 415 మార్కులు వచ్చాయి. 415వ ర్యాంక్ వచ్చింది. అయినప్పటికీ నన్ను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు. Now though you get 4 lakhs rank, you will get seat. ఇప్పుడు ఈ దినాల్లో 4 లక్షల ర్యాంక్ వచ్చినా నీకు సీట్ రాదు. సారీ, వస్తది. Sometimes పరీక్ష రాయిపోయినా వచ్చేస్తది. పరీక్షలు రాయకపోయినా వస్తది. See, in those days it is not like that. ఆ దినాల్లో అలాగ లేదు. In those days if we tell that we are BTech or if we are MTech, people were respecting us so much. ఆ దినాల్లో నేను బీటెక్ కానీ ఎంటెక్ కానీ అంటే ప్రజలు ఎంతో గౌరవించేవారు. And when I came to Hyderabad, అయితే నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు my parents were of course they are believers. నా యొక్క ప్రజలు, నా యొక్క తల్లిదండ్రులు విశ్వాసులు అనుకోండి. They are not interested to send me to Hyderabad. నన్ను హైదరాబాద్కు పంపించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. Because I am the only son there. ఎందుకంటే నేను ఒక్కడే కుమారుని వాళ్ళకి. And without their consent, they are not happy. Yet I have come. వారి యొక్క సమ్మతి లేకుండానే మరి నేను హైదరాబాద్కి వచ్చేసాను. Because it is a government job. ఎందుకంటే అది గవర్నమెంట్ జాబ్. Some assistant executive engineer, it is a gazetted post there. మరి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే గెజిటెడ్ పోస్ట్ అది. So then I joined. మరి సరే అని దాని కొరకని చేరాను. They told only one thing. వాళ్ళు ఒకటే ఒక అన్నారు, Are go to Hebron. సరే మీరు హెబ్రోన్కి వెళ్ళండి. There are so many branches are there. అక్కడ చాలా బ్రాంచ్లు ఉన్నాయి. Even then go to Hebron only. మరి అయినప్పటికీ హెబ్రోన్కే వెళ్ళను. And then అప్పుడు in August, మరి ఆగస్టు మాసంలో first time మొదటిసారి I came to Hebron. నేను హెబ్రోన్కి వచ్చాను. Of course earlier I came for convocations a couple of times. అవును, అంతకుముందు 1-2 సార్లు నేను ఆ కాన్వకేషన్ వచ్చాను అనుకోండి. But on Sunday, అయితే ఆదివారం రోజు I went inside నేను లోపలికి వెళ్ళాను with a deep desire. చాలా మంచి గొప్ప ప్రగాఢమైన ఆశతో. What is that desire? ఏమిటి ఆశ? ఏదైనా మినిస్ట్రీలో వాడుకుంటే బాగుండును. ఏదైనా పరిచర్యలో వాడుకుంటే బాగుండు. Even in 82 first time that desire was there. You can imagine how foolish I was. 1982 మొదటిసారి అక్కడికి నేను వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఆశ నాకు ఉండేది. ఎవరైనా తెలిసినోడు కనపడితే బాగుండును. ఎవరైనా తెలిసినోడు కనపడితే బాగుండును. And I came to Hebron. నేను హెబ్రోన్కి వచ్చాను. I was not married. నాకు వివాహం కాలేదు. And though it is 10:30 the worship service, I came by 9:30. నేను 10-10:30 గంటలకు ఆరాధన అయినప్పటికీ నేను 9:30కే వచ్చాను. Because there is no work for me, I am all alone. ఎందుకంటే నాకు పని లేదు, నేను ఒంటరిగానే ఉన్నాను. I came with a Bible. బైబిల్ తీసుకొని వచ్చాను. And when I saw in the book room, నేను బుక్ రూమ్ లో because 9:30 book room was opened. సో ఎందుకంటే 9:30 గంటలకే బుక్ రూమ్ ఓపెన్ చేస్తాను. And when I came to the book room, నేను బుక్ రూమ్ కి వచ్చినప్పుడు and one person who is known to me was there from my district, West Godavari. మా యొక్క పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి తెలిసిన ఆయన ఆ బుక్ రూమ్ లో ఉన్నాడు. And I was so happy. నాకు చాలా సంతోషం వేసింది. Why? ఎందుకు? At least కనీసం మన ప్రాంతం I can play my drum there. కనీసం నా డ్రమ్ వాయించుకోవచ్చు. Then after he will surely ask me. తప్పకుండా అడుగుతాడు. Why you came here? తమ్ముడు ఎందుకు వచ్చావు? Then I will tell. అప్పుడు చెప్తాను. I am gazetted. నేను gazetted. I am that and I am this. అది ఇది అని. And I went to the book room. కాబట్టి నేను బుక్ రూమ్ కి వెళ్ళాను. Actually happened. వాస్తవంగా జరిగింది. This testimony is best suited for the afternoon session. మరి ఈ యొక్క మధ్యాహ్నం సమయానికి ఇది సాక్ష్యం చాలా సూట్ అవుతుంది. So that to keep you awake. మిమ్మల్ని మెలకుగా ఉంచడానికి. And I went there into the book room. కాబట్టి నేను బుక్ రూమ్ లోకి వెళ్ళాను. And then praise the Lord ప్రజలాడన్నా అన్నాను. When you came, yes. ఏం తమ్ముడా ఎప్పుడు వచ్చావు నువ్వు అని అడిగాడు. And with smiling face. నేను చిరునవ్వు ముఖంతో ఆయన చిరునవ్వు పెట్టుకొని నన్ను అడిగాడు. Then I said, అప్పుడే అన్నా, I got a job here. నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చిందండి అన్నాడు అంతే.
దెన్ వాట్ ఐ సెడ్, అప్పుడు ఆ తర్వాత ఏమన్నాను, ఏం జాబో తెలుసా, ఏం ఉద్యోగం తెలుసా, ఆడు అడగటలేదు మరి నేను చెప్పాలి కదా. డూ యూ నో which job I got? నాకేం ఉద్యోగం వచ్చింది తెలుసా నీకు? Then I asked them. అప్పుడు అడిగాడు ఏంటి ఉద్యోగం? It is assistant executive engineer. It is a gazetted post. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అది గెజిటెడ్ పోస్ట్. I am telling so many things which are there and not there also. అక్కడ ఉన్నది లేనట్టు కూడా చెప్తూనే ఉన్నా. I told him. ఆయన చెప్పాను. And he is not bothered about what I am telling. నేను ఏం చెప్తున్నానో అసలు పట్టించుకోవడం లేదు. And he is busy in his work. ఆయన తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. And see, then after 2 or 3 minutes, 2-3 నిమిషాలు అయిన తర్వాత I thought, నేను అనుకున్నాను, మా జిల్లా వాడే కదా, నా జిల్లా వాడే కదా, he will ask me, నన్ను అడుగుతాడు, తమ్ముడు బుక్ రూమ్ లో ఉండి అయ్యి అమ్ముతుండు, తమ్ముడు బుక్ రూమ్ లో అయ్యి అమ్ముతూ నువ్వు, సో దట్ మినిస్ట్రీ, ఆ పరిచర్య he will give to me. తప్పకుండా ఇస్తాడు నాకు. I do not know much about Hebron in those days, though I belong to one of the sister assemblies. నేను హెబ్రోనుకు సంబంధించినటువంటి అనుబంధ సంఘమునకు నేను చెందినప్పటికీ కూడా హెబ్రోన్ గురించి నాకు పూర్తిగా తెలియదు. Because I was somewhere in the village. ఎందుకంటే నేను ఎక్కడో ఒక గ్రామంలో ఉండేవాడిని. And after 2 to 3 minutes, మరి 2-3 నిమిషాలు అయిన తర్వాత then he asked me, అప్పుడు అడిగాను నన్ను, తమ్ముడు there is one work you will do. ఒక పని ఉంది చేస్తావా? ఒక పరిచర్య ఉంది చేస్తావా? Very happy. చాలా సంతోషపడ్డా. Inside bubbling with joy. చాలా హృదయంలో, Lord, thank you for answering my prayer. ప్రభువా నా ప్రార్థన అంగీకరించడానికి వందనాలు. జవాబు ఇచ్చేసావు. This is immediately STD. వెంటనే STD ఇది. జవాబు వచ్చేసింది. Yes, I was so happy. చాలా సంతోషపడ్డాను. Anna, you tell. అన్నా చెప్పండి, ఏ పని అయినా సరే ఆ పని ఏంటో చెప్పండి. Then he said, అప్పుడు అన్నాడు, this is like you, like us, many people will come from village on Sundays, you know. చూడండి, నీలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకు గ్రామం నుండి వచ్చినటువంటి వాళ్ళు సండే గ్రామం నుంచి వస్తారు కదా చాలా మంది. They do not know how to use these bathrooms and latrines. వాళ్ళకి ఈ బాత్రూమ్లు లెట్రిన్లు ఎట్లా ఉపయోగించాలో తెలియదు. The moment he said bathrooms and latrines, బాత్రూమ్లు లెట్రిన్లు అని ఎప్పుడు చెప్పాడో, slowly BP and sugar, everything is going down. BP, sugar అన్ని డౌన్ అయిపోతున్నాయి. Anna, come on, tell. సరే చెప్పండి అన్న. These bathrooms are there. ఈ బాత్రూమ్లు ఉన్నాయి. They will spoil. They do not know how to use. వాళ్ళు ఎలాగా ఉపయోగించుకోవాలో తెలియదు, పాడు చేస్తుంటారు. Some people are like this. కొంతమంది ఇలాగ ఉంటారు. Even on the commode also, both the legs they will keep on that like a throne. రెండు కాళ్ళు పెట్టి కూడా కూర్చుంటారు. Isn't it? Like a throne, they will be sitting like a king. So, all such type of, anybody is sleeping? Everybody is a king, you know. Okay. So they do not know how to use. సో వాళ్ళకి తెలియదు ఎట్లా ఉపయోగించుకోవాలో. Now 10 o'clock they all will come. సో 10 గంటలకు ఇప్పుడు అందరూ వస్తారు. And then many people will be cleaning. అందరూ కూడా చాలా మంది శుభ్రం చేస్తుంటారు. You also take this 10. నువ్వు కూడా ఈ యొక్క 10 తీసుకో. 10 లీటర్లు తీసుకో. You clean. శుభ్రం చేయి. That is the work he gave me. ఆ పని నాకు ఇచ్చాడు. Inside, లోపల government permission is not that, if not I would have bet him. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే నేను కొట్టిండేవాడిని. That much anger was there. అంత కోపం నాలో వచ్చింది. I told just now I am a gazetted officer. నేను ఇప్పుడే చెప్పాను, నేను గెజిటెడ్ ఆఫీసర్. What this fellow is telling? ఈయన ఏం చెప్తున్నాడు? And go and clean the latrine. నువ్వు వెళ్ళి లెట్రిన్ క్లీన్ చేయాలి. First ministry. మొట్టమొదటి పరిచర్య. If I say no, నేను కనుక లేదంటే that fellow thinks that I am a disobedient person. ఆయన అనుకుంటాడు నేను అవిధేయుడైనటువంటి వ్యక్తి. So I have decided to do. కాబట్టి సరే చేయడానికి తీర్మానించు. But not at all interested. నాకు చాలా ఎలాంటి అస్సలు ఇంట్రెస్ట్ లేదు దాని మీద. Main problem is one thing. అయితే ఒక ముఖ్యమైన సమస్య ఒకటి. Not that I am not interested to do that job. ఏదో ఆ పని చేయకూడదని ఇష్టం లేని దాన్ని బట్టి కాదు. మెయిన్ ప్రాబ్లమ్ ఇస్, ముఖ్యమైన సమస్య ఏంటంటే, నేను లెటర్ కొడుతుంటే తెలిసినవాడు ఎవడైనా చూస్తాడు. ఎనీబడి హూ నోస్ మీ ఫ్రమ్ మై ప్లేస్, నా స్థలం నుంచి వచ్చిన వాడు ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే, అండ్ దెన్ వెన్ హీ సీస్ మీ డూయింగ్ దిస్, అప్పుడు నేను ఈ పని చేస్తున్నా చూస్తే వాడు ఏం చేస్తాడు? మా ఊరెళ్ళి వాడికి ఉద్యోగం వచ్చిందని చెప్పాడు తెలుసా.
వాడు ఉద్యోగం వచ్చిందని చెప్పాడు తెలుసా? Do you know what job he is doing there? ఏం ఉద్యోగం చేస్తున్నాడు తెలుసా? It is not gazetted. అది గెజిటెడ్ ఆఫీసర్ కి ఉద్యోగం కాదు. So I am more bothered about that man's publicity about me. నా మనిషి ఎక్కడ నా గురించి ప్రచారం చేస్తాడని దాని మీద నాకు Not that I am not willing to do that. ఏదో పని చేయకూడదని కాదు, చేయకూడదని ఇష్టం లేదు The కాబట్టి. prestige issue came in between. ప్రెస్టేజ్ ఇష్యూ విషయం, గౌరవం విషయం. Then that brother told, అప్పుడు ఆ సహోదరు అన్నాడు, you take these things. సరే వీటిని తీసుకో నువ్వు. ఏంటయ్యి? ఏమిటవి? broken plastic. Nobody will keep new plastic bucket in latrine. Broken plastic without handle. We have to carry like. హ్యాండిల్ ఉండదు, పగిలిపోయినటువంటి బకెట్ ఉంటది ప్లాస్టిక్ ది, మనం చేత్తో అలాగే పట్టుకోవాలి. You all know today you are in Singapore, you are like kings, but it is not like that there. You know, మీరు సింగపూర్ లో ఉన్నారు, రాజులాగా ఉన్నారు. But ఆ దినాల్లో అలా కాదు. ఈ దినాల్లో కూడా only plastic bucket without handle will be there. హ్యాండిల్ లేకుండా ప్లాస్టిక్ బకెట్ ఉంటది. Instrument number 1. మరి ఇన్స్ట్రుమెంట్ That is the broken bucket, very old one. అది చాలా పాతది, పగిలిపోయినటువంటి బకెట్. An equally bad jug also without handle. మరి జగ్గుతో కూడా సమానమైనది, హ్యాండిల్ లేని జగ్గుతో సమానమే. Made for each other. ఇద్దరు ఒకదానికొకటి Bucket and jug. బకెట్ జగ్గు ఇద్దరు ఒకదానికొకటి చేయబడి ఉన్నాయి. And third instrument is మూడవ పరికరం ఏంటంటే broom. చీపురు. And that also not new one, it is like this one. ఆ చీపురు కూడా మరి చిన్న, చాలా అరిగిపోయి చాలా పొట్టిదే ఉంటది. అవతల పడేకి నాకు ఇచ్చాడు. So these are the 3 instruments he has given. ఈ యొక్క 3 పరికరాలు నాకు ఇవ్వబడ్డాయి. Gazetted officer. గెజిటెడ్ ఆఫీసర్. So I have gone with. కాబట్టి నేను వెళ్ళాను. Today I am so thankful to the Lord for that work I am doing. ఆ పని చేసినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. I went there. నేను ఎక్కడికి వెళ్ళాను? I went into the first latrine. నేను మొదటి లెటర్లోకి వెళ్ళాను. With so powerful I have pushed the door. చాలా శక్తివంతంగా ఆ డోర్ నెట్టాను, bolted it. బోల్ట్ వేసాను. And one of the important characteristic of Hebron latrines is, హెబ్రోన్ యొక్క లెటర్ల యొక్క ఒక మంచి లక్షణం ఏంటంటే, doors will be there. తలుపులు ఉంటాయండి. Doors will have holes. అయితే డోర్లకి హోల్స్ ఉంటాయండి. And whoever is inside you can see clearly. లోపల ఎక్కడో ఉన్నారో క్లియర్ గా చూడొచ్చు. So though I bolted the door, what is the use? మరి తలుపు వేసినా కూడా ఏం ప్రయోజనం? And then anyhow I bolted the door. ఏదేమైనా కూడా బోల్ట్ వేసాను and started cleaning. ఇక నేను శుభ్రం చేయడం మొదలుపెట్టాను. And that brother in the book room has given a specification how to clean. ఏ విధంగా శుభ్రం చేయాలో కూడా ఆ బుక్ రూమ్ లో ఉండే సహోదరుడు చక్కగా పట్టి మాదిరి రాసి చెప్పాడు. Some specification, that is quality control. అది క్వాలిటీ కంట్రోల్. ఈ విధంగా ఉండాలని శుభ్రం చేసే. And what to do? ఏం చేయాలి? After washing that basin, ఆ బేసిన్ వాష్ శుభ్రం చేసిన తర్వాత your face must be seen. మీ ముఖం కనబడాలి. That much with in such a way you have to clean it. అంతగా నువ్వు శుభ్రం చేయాలి దాన్ని. So first of all I have to wash and then I have to see my face. శుభ్రం చేయాలి, ఆ తర్వాత నా ముఖం చూసుకోవాలి. Already by hearing these words face became black. అప్పటికే ఈ మాటలు విని నా ముఖం నల్లగా మారిపోయింది. What face I have to see there? ఏ ముఖం చూడాలి అక్కడ? My fate is like this, what is my face? స్థితి అలాగే ఉంది. ఇప్పుడు ఏ ముఖం చూడాలి అక్కడ? So anyhow I have bolted it. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు బోల్ట్ వేసాను లోపల. So okay, then I washed the first thing. సరే, మొట్టమొదటి లెటర్ నువ్వు శుభ్రం very faithfully, చాలా నమ్మకంగా, no quality compromise, ఏది కూడా రాజీ పడకుండా నాణ్యతలో. yes, I washed it. సరే, శుభ్రం చేశాను. I have seen my face. నేను నా ముఖం చూశాను. It is so clean. చాలా శుభ్రంగా ఉంది. Main problem started there. అక్కడ ముఖ్యమైన సమస్య మొదలైంది. What is that? ఏమిటది? I wanted to go to the next room. రెండవ రూమ్ లోకి వెళ్ళాలి. That is next letter. రెండవ లెటర్. Somebody is singing there. ఎవరో he is singing a song. ఆయన ఒక పాట పాడుతున్నాడు లోపల. దొరికిపోయా. Some fellow, this fellow also came by 9:30. ఇంకొక ఎవరో 9:30కి వచ్చాడు. ఈయన ఎవడు రమ్మన్నాడు? ఈయన ఎవరు రమ్మన్నారు? వీడు వచ్చినా నా పక్క లెటర్కి ఎవడు రమ్మన్నాడు? వచ్చినా నా పక్క లెటర్కి ఎవరు రమ్మన్నారు? దట్ ఫెలో వాస్ సింగింగ్. సంతోషమే సమాధానం. సంతోషమే సమాధానం. I do not know what సంతోషం he got in that letter. ఆ లెటర్లో ఏం సంతోషం ఉందో నాకు but he is singing loudly. ఆయన బిగ్గరగా పాడుతున్నాడు. And after singing, పాట పాడిన తర్వాత, and from that singing and from the sound he is making, I could understand he is also washing. ఆ పాట విని, ఆ శబ్దం విని
గ్రహించాను, అతను కూడా శుభ్రం చేస్తున్నాడు. He is also cleaning the latrine because that broom sound kir 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 because it is. ఆ శబ్దం, చీపురు శబ్దం అంతా కూడా వినపడతా ఉంది, కిరికిరమని అంతా. Ammaya, one more fellow is there. సరే అమ్మయ్య, మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు లోపల అనుకున్నా. And now, ఇప్పుడు who is that fellow? ఎవరు ఆ వ్యక్తి? మా ఊరోడా? That is another problem. అది ఇంకొక సమస్య. And because I don't want to be seen by others. ఇతరులకు కనపడకూడదు అని. And then ఆ తర్వాత I washed it. నేను కడిగాను. That man is not bothered about who is there on the other room and others because he is happily doing his job. అతడు సంతోషంగా తన పని చేసుకుంటున్నాడు. పక్క లెటర్లో ఎవరు ఉన్నారనేది అసలు పట్టించుకోవడం లేదు. So then I came out. ఆ తర్వాత నేను బయటకు వచ్చాను. I have gone to the second one where he is. ఎక్కడ ఉన్నాడో అతడు ఆ రెండవ లెటర్లోకి వెళ్ళాను. Already the cameras are there now. I have seen through it. అప్పుడు కెమెరాలు ఉన్నాయి కదా, రంధ్రాలు, ఆ రంధ్రాలు కూడా చూశాను. Who is that fellow inside? ఎవరు ఆ వ్యక్తి చూస్తే Happily singing and సంతోషంగా శుభ్రం చేస్తున్నాడు. And on that day, ఆ రోజున God spoke to me. దేవుడు నాతో మాట్లాడు. If God has not spoken to me on that day, దేవుడు ఆ రోజున నాతో మాట్లాడకపోయింది, probably that would be the last day of my going to Hebron. ఒకవేళ హెబ్రోనుకు వెళ్ళడం అదే చివరి దినం అయి ఉండొచ్చు. Till today I couldn't forget this is happened in August 1982. చూడండి, ఆగస్టు 1982లో జరిగింది ఇది. ఇంతవరకు 31 years back. దాదాపు 31 సంవత్సరాల కిందట. Who is that man? ఎవరు ఆ వ్యక్తి? He is not working in my office. నా ఆఫీసులో పనిచేసే వ్యక్తి కాదు. He is working in another office. మరి ఆయన ఇంకొక ఆఫీసులో పనిచేస్తున్నాడు. 2 cadres above me. నాకంటే 2 క్యాడర్లు అంతస్తులు పైన ఉన్నవాడు. I was working as assistant executive engineer at that time. నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. If I work for 10 years or so, I will get deputy executive engineer. నేను 10 సంవత్సరాలు అంతకంటే పైన పనిచేసినా కూడా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా అవుతాను. And if I work another 10 or 12 years, I will become executive engineer. ఇంకొక 10-12 సంవత్సరాలు పనిచేస్తే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవుతా. That brother who is washing was an executive engineer. ఆ సహోదరుడు, శుభ్రం చేసేటువంటి సహోదరుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. That day, ఆ రోజున out of his grace, God taught me a lesson. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు నాకు పాఠం నేర్పించాడు. From that day onwards, ఆ రోజు నుంచి brothers and sisters, సహోదరుల any small work in the house of God is a great work. దేవుని యొక్క ఇంటిలో ఏ చిన్న పని ఇవ్వబడినా అది గొప్ప పని అని God has spoken to me. దేవుడు నాతో మాట్లాడాడు. That executive engineer, ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, if you work, you will become after 20-25 years to that cadre, and he is joyfully he is doing. నువ్వు పని చేస్తే 25 సంవత్సరాలు పని చేస్తే కానీ ఆ పోస్ట్కు నువ్వు వెళ్ళలేవు. ఆ వ్యక్తి అక్కడ సంతోషంగా పని చేస్తున్నాడు. What are you? You are telling that I am a gazetted officer, I am that officer, this officer. See him. నువ్వేదో గెజెటెడ్ ఆఫీసర్, ఆ గెజెటెడ్ ఆఫీసర్, ఈ గెజెటెడ్ ఆఫీసర్ చెప్తున్నావు కానీ అయితే ఆ వ్యక్తి యొక్క స్థితి చూడు. Today I am so thankful to the Lord for that day and for that man. ఆ రోజు కొరకు, ఆ వ్యక్తి కొరకు ఈ రోజు కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. I thank the Lord for my sake. God brought that man in advance half an hour earlier on that day. దేవునికి స్తోత్రము. నాకంటే ముందుగా అర్ధ గంటకు ముందుగానే ఆ వ్యక్తిని అక్కడికి నడిపించినందుకు దేవునికి వందనాలు తెలుసుకున్నాను. From August onwards, ఆగస్టు తర్వాత నుంచి కూడా I think for 7 to 8 months. మరి 7 to 8 months. 7-8 నెలలు Every Sunday I was going by 9:30. ప్రతి ఆదివారం 9:30 గంటలకి నేను వెళ్తూ వచ్చాను Joyfully. సంతోషముగా. Anna, where is the bucket? అన్నా ఎక్కడ బకెట్ ఎక్కడన్నా? They were waiting for me undoubtedly. వాళ్ళు నాకు ఎదురు చూస్తాం. వాళ్ళు కాదు, అవి ఎదురు చూస్తూ Without asking also. అడగకుండానే. It is my job. అది నా పని అని ఎంచుకున్నాను. God has given it. దేవుడు దానిని నాకు Not అప్పగించాడు. only to me. నాకు మాత్రమే కాదు. Many great men who are standing on the pulpit and who are shaking the world, they started from that place. చూడండి, దేవుని వాక్యమును బోధించేటువంటి వాళ్ళు అక్కడ పులిపేట మీద నుంచి మరి లోకాన్ని కదిలించగలిగిన వాళ్ళే మరి అక్కడి నుంచి ప్రారంభించారు. Even today I am telling. ఈ రోజు కూడా Even today I am telling. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను. If you ask me, if you put an option before me, do you want to give a message or clean the latrine, I will go there only. ఒకవేళ నువ్వు మెసేజ్ ఇస్తావా, వర్తమానం ఇస్తావా, లేకపోతే లెటర్ని కడుగుతావని 2 విషయాలు నా ముందర పెడితే నేను లెటర్ని కడుగుతానని అనుకుంటాను. In the presence of God I am telling. దేవుని సన్నిధిలో చెప్తున్నాను. There is no competition there. మరి అక్కడ ఒక పోటీ లేదు అక్కడ. But here there is so much fight. ఇక్కడ ఎంతో పోటీ ఉన్నది. God has kept that ministry. దేవుడు ఆ యొక్క పరిచరణ మరి సిద్ధం
చేసి ఉన్నారు. Yeah, we can go there. మనం అక్కడికి వెళ్ళొచ్చు. That is equally important ministry I am telling as we are preaching. మేము బోధిస్తూ ఉండగా అది కూడా సమానముగా దీనితోనే సమానంగా అది ప్రాముఖ్యమైన. My cleaning a toilet is equally important as my sharing the message in the house of God. దేవుని యొక్క ఇంటిలో దేవుని యొక్క వర్తమానం పంచుకున్నంత ప్రాముఖ్యమైనది లెట్రిన్ కడిగేది కూడా. God is seeing. దేవుడు చూస్తున్నాడు. He is not seeing whether you are cleaning a toilet or preaching the gospel or something like that. Are you faithful or not in that ministry? నీవు దేవుని వాక్యం బోధిస్తున్నావా లేకపోతే లెట్రిన్ మరి శుభ్రం చేస్తున్నావా అనేది దేవుడు చూడడం లేదు, కానీ ఏ పరిచర్య నీకు ఇవ్వబడినా అందులో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా అనేది దేవుడు చూస్తున్నాడు. Faithful in our responsibility. కాబట్టి మన బాధ్యతలలో నమ్మకముగా ఉండడం అనేది. Overnight we have not come to the pulpit. రాత్రికి రాత్రే ఈ పుల్పిట్ మీదకి రాలేదు. Some people overnight came to the pulpit, overnight they are gone also. కొంతమంది రాత్రే పుల్పిట్ మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాత్రే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. Yes, through some recommendation, something like that they must have come. అవును, ఎవరో ఒకరు సిఫారసు చేయడం ద్వారా మరి ఏదో ఒక విధంగా వాళ్ళు అక్కడికి పుల్పిట్ మీదకి వచ్చారు. God's hand is upon you, nobody can stop you. If God's hand is not there, nobody can push you also. దేవుని యొక్క హస్తము నీ మీద ఉన్నప్పుడు ఎవరు నిన్ను మరి ఆపలేరు. దేవుని హస్తము లేకపోతే nobody can push you. ఎవరు నిన్ను ఆ స్థలానికి నెట్టలేరు. But what God is seeing, అయితే దేవుడు ఏం చూస్తున్నాడు? if you are faithful in small things, నీవు గనక చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే, even he says, మరి ఆయన దేవుడు ప్రభువు కూడా అంటున్నాడు, he is telling to the servant, మరి ఆయన దాసుడు, you are so faithful in small things, now rule the big things. నువ్వు చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పెద్ద వాటిని నువ్వు ఏలు. Oh, you are faithful in 2 things, నువ్వు 2 విషయాల్లో నమ్మకంగా ఉన్నావు, now take 4 things. ఇప్పుడు నువ్వు 4 విషయాలు తీసుకో. If you are faithful, much more things will be added to you. నువ్వు గనక నమ్మకంగా ఉంటే మరి కొన్ని విషయాలు నీకు జత చేయబడతాయి. If you are not faithful, నువ్వు గనక నమ్మకంగా లేకపోతే the one which is with you also will be taken. నీతో నీకు ఉన్నది కూడా తీసివేయబడుతుంది. This is the principle of the Bible. God cannot do anything against his word. బైబిల్లో ఉండేటువంటి సూత్రము, దేవుడు తన మాటకు విరోధముగా ఏది కూడా చేయడు. Brothers and sisters, సహోదర సహోదరులారా, why Joseph came to the top? ఎందుకు యోసేపు ఆ స్థితికి రాగలిగాడు? Overnight he has not become the overseer of Potiphar's house. రాత్రికి రాత్రే పోతీఫర్ యొక్క ఇంటి యొక్క విచారణకర్త కాలేడు. Potiphar saw that he was faithful in the small responsibility and also he was faithful to God. God was with him. After assessing all these things only, after seeing his faithfulness, Potiphar brought him to the top. పోతీఫరు గమనిస్తూ ఉన్నాడు యోసేపును. మరి చిన్న చిన్న బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా యోసేపు ఎంతో నమ్మకంగా ఉన్నట్టు గమనించాడు. కనుకనే చూసిన తర్వాత పరీక్షించి తెలుసుకున్న తర్వాతనే అతనిని తన ఇంటికి విచారణకర్తగా Don't despise the small days or the small works in your life. They will lead you to the great days and great works. నీ జీవితంలో ఆ చిన్న దినాలు లేకపోతే చిన్న చిన్న విషయాలు బాధ్యతలు అప్పగించబడినటువంటి వాటిని నువ్వు తృణీకరించవద్దు. అవి ఒక దినమున గొప్ప దినాలకు గొప్ప బాధ్యతలకు దారితీస్తాయి. When you are faithful, మరి నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు people misunderstand you. ప్రజలు నిన్ను అపార్థం చేసుకోవచ్చు. It is sure. అది నిశ్చయం. When they misunderstood Lord Jesus Christ, what about you and me? మరి యేసుక్రీస్తు ప్రభువుని అపార్థం చేసుకున్నప్పుడు నీ విషయం నా విషయం ఎంత? They may say so many things. వాళ్ళు ఎన్నో మాటలు చెప్పొచ్చు. But your aim must be. అయితే నీ గురి ఎలా ఉండాలి? I must be faithful. నేను దేవునికి నమ్మకంగా ఉండాలి. Let us tell to the Lord. మనం ప్రభువుతో చెప్తాం, Lord, ప్రభువా, I want to be fruitful. నేను ఫలించేవాడిగా ఉండాలి. I never knew that I must be faithful even in small things. మరి చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలని నేను ఎన్నో ఎరగలేదు ప్రభు. I neglected them. నేను వాటిని నిర్లక్ష్యం చేశాను. This is a small thing. What is it? ఇది చిన్నది, అదంతా అది. No, not like that. అలా కాదు ప్రియుల. Simple, humble beginnings will lead you to very noble endings. దీనమైనటువంటి ఆ ప్రారంభం అనేటువంటిది మరి గొప్ప మరి పదవులకు లేదా గొప్ప స్థితికి దారి తీస్తుంది. Be faithful in all responsibilities. నీ యొక్క సమస్త బాధ్యతలలో నమ్మకముగా ఉండు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మా ఎదుటికి తండ్రి మీరు తీసుకొచ్చినటువంటి జీవం కలిగిన
ప్రశస్తమైనటువంటి నీ మాటల కొరకై మీకు వందనము చెల్లించుకొనుచున్నాం. యోసేపు జీవితం ద్వారా ప్రభు అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వస్తున్నావు నాయన. నువ్వు మమ్మల్ని బహుగా ప్రేమించి ఉన్నావు ప్రభువా. మా పట్ల గొప్ప సంకల్పములు కలిగి ఉన్నావు. ఈ చిన్న సమూహం ప్రభువా, మేము కొద్దిమంది వారంగా ఉన్నాము, ఆయన నువ్వు మమ్మల్ని ప్రేమించావు నాయన. ఈ దాసుని ప్రభువా మా మీదకు నడిపించి అనేకమైనటువంటి మాకు అవసరమైన మాటలు ప్రభువా దేవా మాకు వినిపించి ఉన్నావు. నిజంగా నీ వాక్యము ఓ దైవ తండ్రి, మా యొక్క ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై మేము రాబోయే దినములలో మీ కొరకు మేము బహుగా ఫలించాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా మేము ఉండాలని ప్రభువా కోరి మా ఎదుటికి ఇలాంటి అద్భుతమైనటువంటి సాక్ష్యములు ప్రభువా, మాదిరికరమైనటువంటి వ్యక్తుల జీవితాలు మా ముందుకు మీరు తీసుకుని వస్తున్నారు. యోసేపు జీవితం బట్టి మీకు స్తోత్రం, ఆయన జీవించిన జీవితం అంతటి బట్టి మీకు స్తోత్రం. ఆయన మరి ఫలించుటలో ఉండేటువంటి రహస్యాలను మీ వాక్యం ద్వారా తేట తెల్లగా మాకు బోధిస్తూ వచ్చినందుకై మీకు నిజంగా ఈ సమయమందు తండ్రి మరి యోసేపు మరి ఫలించుటలో ఉన్నటువంటి ఆ 4వ రహస్యాన్ని కూడా మీరు మాకు బోధించారు. మరి ఆయన నమ్మకముగా ఉన్నాడని మాకు తెలియజేశారు. మీకు వందనాలు. నిజంగా తండ్రి యోసేపు బాల్య దశ నుండి కూడా ఆయన చనిపోయేంత వరకు నీ ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. ఎల్లప్పుడూ నిన్ను మరి తన ఎదుట పెట్టుకొని నీ భయం కలిగి ప్రభువా ఆయన జీవించాడు. ప్రభువా చిన్న వాటిల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు కనుకనే ఆయనను బహుగా హెచ్చించి ఉన్నావు. ఓ దైవ తండ్రి, ఉన్నతమైనటువంటి పదవికి తీసుకుని వెళ్ళావు. నీకు స్తోత్రం నాయన. నమ్మకమైన వారికి దీవెనలు మెండు ఆశీర్వదించావు. అవును తండ్రి, మేము కూడా నమ్మకంగా ఉంటే మమ్మల్ని కూడా నువ్వు బహుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నావు. మమ్మల్ని కూడా బహుగా మీరు ఫలింపు చేసేవాడుగా ఉన్నావు. మమ్మల్ని కూడా బహుగా వర్ధలింపు చేసేవాడుగా ఉన్నావు. ఆ సూత్రాలు ప్రభువా, ఆ నియమాలు నీవు మా ఎదుట వచ్చినటువంటి ఆ యొక్క నిబంధనలు షరతులను మేము కూడా నెరవేర్చేవారుగా మాకు సహాయం చేయి. ఇదిగో తండ్రి, నీ వాక్యం లోతుగా మా హృదయంలోకి వెళ్ళి అది మా హృదయంలో కార్యం చేయనట్టుగా సహాయం చేయి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిలో కార్యం చేయను ఆయన. మేమందరం కూడా తండ్రి ఇక ముందైనా ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకుని దీనులమై మీ ఇంటిలో ఏ చిన్న పని అయినా సరే దాన్ని ధృవీకరించకుండా నీవు మమ్మల్ని చూస్తున్నావు అనేటువంటి ఆ యొక్క మరి దృష్టి కలిగి ప్రభువా ఆ గ్రహింపు కలిగి మేము ప్రభువుకు వలె మేము కూడా మరి లోబడి ప్రభువా మీకు చేస్తున్నాము, ఏ పని చేసినా మీకు చేస్తున్నాం అనేటువంటి ఆ గుర్తింపు కలిగి మేము పనిచేయడానికి సహాయం చేయి. మాలో ఒక నూతనమైన మార్పులు తీసుకునేది నీ వాక్యము చేయగలదు. నీ వాక్యం మమ్మల్ని మార్చగలదు. ఇదిగో తండ్రి, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి ఉన్నావు, మమ్మల్ని సంధించి ఉన్నావు, మాలో క్రియ చేసి ఉన్నావు. అందుకొరకే స్తోత్రాలు. ఆ క్రియను కొనసాగించు నాయన, కొనసాగించు. మమ్మల్ని అందరూ కూడా దీనులుగా ఉంచు. ఓ ప్రభువా తండ్రి, ఆ తగ్గింపు స్వభావం మాకు దయచేయి. విదాసుడు జాన్ విక్టర్ అన్న గారిని బట్టి మీకు వందనాలు. ఆయన సాక్ష్యం బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఆయనను నడిపించిన విధానం కొరకు వందనాలు. ఆరంభము నుండి ఆయనను కూడా సంధించిన విధానం కొరకు స్తోత్రం. ఈనాడు మీ దాసును కూడా తండ్రి బహుగా గణపరిచి ఉన్నాను. నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను అని చేసిన వాగ్దానం నెరవేర్చి ఉన్నాను. మీ దాసును కూడా ఆయా విధములుగా వాడుకుంటున్నాను. ఓ ప్రభువా, మీ దాసునికి ఇచ్చిన ఆ దీనత్వం కొరకు తగ్గింపు కొరకు కూడా వందనాలు ప్రభువా. మీ దాసుని కుటుంబాన్ని కూడా బహుగా ఆశీర్వదించు. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించము. మేము మా పిల్లలు ప్రభువా, మా కుటుంబాలు అన్నీ కూడా యోసేపును పోలి నడుచుకోవడానికి సహాయం చేయాలి. ఇదిగో తండ్రి, మిగిలిన సమయాన్ని కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటుండగా నీ సన్నిధిని మాతో కూడా ఉంచమని, మరి సాక్ష్యపు సమయాన్ని కూడా ఆశీర్వదించమని మీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పచెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.